విశాఖ నేతలు చంద్రబాబు ఇంటికి క్యూ కట్టారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థి ఖరారుపై చంద్రబాబుతో చర్చిస్తున్నారు. ఇవాళ కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపునకు అవసరమైన వ్యూహాలపై కూడా విశాఖ నేతలతో చర్చిస్తున్నారు చంద్రబాబు. విశాఖ నేతలు చంద్రబాబు ఇంటికి క్యూ కట్టారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థి ఖరారుపై చంద్రబాబుతో చర్చిస్తున్నారు. ఇవాళ కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపునకు అవసరమైన వ్యూహాలపై కూడా విశాఖ నేతలతో చర్చిస్తున్నారు చంద్రబాబు. విశాఖ నేతలు చంద్రబాబు ఇంటికి క్యూ కట్టారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థి ఖరారుపై చంద్రబాబుతో చర్చిస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ ఫోన్ లైన్లో అందిస్తారు. చంద్రశేఖర్, అభ్యర్థిగా ఎవరిని ఎన్నుకునే అవకాశం కనిపిస్తోంది టీడీపీ అభ్యర్థిగా? దీనికి సంబంధించిన క్లారిటీ కాసేపట్లో వచ్చే అవకాశం ఉన్నట్లుగా పార్టీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం మేరకు తెలుస్తోంది. సంతోష్, ప్రస్తుతానికైతే పీలా గోవింద్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. సో పీలా గోవింద్ కాకుండా ఇంకెవరన్నా మెరుగైన అభ్యర్థి ఉంటారా అన్న చర్చ జరుగుతున్నప్పటికీ అధికారికంగా ప్రకటన ఇప్పటికీ రాకున్నప్పటికీ ప్రస్తుతానికైతే పార్టీ వర్గాలు అయితే పీలా గోవింద్ వైపే మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తుంది. అట్ ద సేమ్ టైం పార్టీ అధినాయకత్వం కూడా పీలా గోవింద్ అభ్యర్థిత్వం వైపు మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తుంది. అనకాపల్లి ఎమ్మెల్యే సీట్ ను పీలా గోవింద్ ఆశించారు. అప్పట్లో ఆ టికెట్ జనసేన స్థానాన్ని జనసేన కేటాయించడంతో దక్కించుకోలేకపోయారు పీలా గోవింద్. సో ఇప్పుడు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చే సూచనలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో ఈ సమావేశంలో పీలా గోవింద్ అభ్యర్థిత్వం అలాగే అభ్యర్థిగా ఎవరిని నిలబెట్టాలన్న అంశం మీద కొంత చర్చ జరిగి కొంత క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. రెండోది, ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు ఏ విధంగా సాధించాలన్న అంశానికి సంబంధించి కూడా కొంత ప్రణాళికలు రచించే దిశగా కొంత వ్యూహాలను సిద్ధం చేసే దిశగా ఈ సమావేశంలో కొంత దిశానిర్దేశం చంద్రబాబు నాయుడు చేసే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే విశాఖ ఎమ్మెల్సీ స్థానిక సంస్థల పరిధిలో 800కు పైగా ఓట్లు ఉంటే వాటిల్లో కేవలం తెలుగుదేశం పార్టీకి 200 ఓట్లకు పైగా మాత్రమే ఉన్నాయి. అయితే ఇటీవల జరిగిన జీవీఎంసీ స్థానిక ఏదైతే స్టాండింగ్ కౌన్సిల్ ఎన్నికల్లో మాత్రం స్థాయి సంఘ ఎన్నికల్లో 10కి 10 కూటమి అభ్యర్థులు గెలుచుకున్న పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో ఇదే తరహా సహకారం స్థానిక సంస్థలకు సంబంధించిన ఓటర్లు ఎవరైతే ఉన్నారో జెడ్పీటీసీలు ఎవరైతే ఉంటారో వాళ్ళ వైపు నుంచి సహకారం లభిస్తుంది కాబట్టి గెలుపు అవకాశాలు దానికి అనుగుణంగా వ్యూహాలు రచించుకుంటుంది.